మరో సింగపూర్, వైజాగ్ ఒక గూగుల్ సెంటర్. మన ఇండియాలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక బెంగళూరు తర్వాత ఒక హైదరాబాద్. ఈ రెండింటికి మించిన రాష్ట్రం అయితే మనదైతే కనుక కాదు. ఎందుకంటే ఈ విధంగా ఎందుకు చెప్తున్నాం అంటే ఇది తప్పుగానే అనుకోవాలి. ఎందుకంటే మనకి ఇంతవరకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తయారవ్వలేదు. ఒక రాజధాని కానివ్వండి, ఒక సెక్రటరియట్ కానీ ఇలాంటివి ఏమీ తయారవ్వలేదు. తయారవ్వకుండా వాళ్ళు గూగుల్ తీసుకొచ్చా అన్నారు కదా, ఆనందిద్దాం. కానీ గూగుల్ రావడానికి మీరు ఇచ్చిన రాయితీలంతా 22,000 కోట్లు ఇస్తే ఎవరైనా వస్తారు. మాఫీ చేశారు కదా 22,000 కోట్లు. అన్నిటిని జిఎస్టీ 100% ఫ్రీగా ఇచ్చారు, కరెంటు ఫ్రీగా ఇచ్చారు, మీరు ఇచ్చిన భూమి మీద 25% డిస్కౌంట్ ఇచ్చారు. ఈ విధంగా అయితే కానీ గూగుల్ ఏంటండి ఇంకేదైనా వస్తుంది. మరి మిగిలిన మనకన్నా డెవలప్మెంట్ అయిన బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి దీని గురించి ఎందుకని పట్టించుకోలేదు? ఏదో తీసుకొచ్చామని ప్రకంపాలు పొందడం. అసలు గూగుల్లో మొత్తం ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి? గూగుల్లో ఉండే ఉద్యోగాలు ఎన్ని? 1800 1000 ఉంటాయి. ఇది పక్కా గూగుల్ ఇదేం కాదు కదా, ఓన్లీ ఒక డేటా స్టోరేజ్ మాత్రమే. ఇది స్టోరేజ్లోనే మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారంటే డైరెక్ట్ గూగుల్ తీసుకొస్తే ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తారు? ఒకసారి ఐటీ మినిస్టర్ గారిని అడగండి. అది మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం?